సిలువ శత్రువులు. మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఎవరైనా సిలువ శత్రువులు ఉన్నారా? ఎందుకంటే ఈ గుడ్ ఫ్రైడే అంటనే చాలామంది ఇంకా స్టార్ట్ చేస్తారు కదా, 40 days లెంట్, 40 days ఉపవాసము, 40 days సిలువ ధ్యానాలు. ఈరోజు నిజంగా ఈ ఆలయంలో ఉన్న వారికి సిలువల గురించి ఎక్కువ చెప్పేదానికన్నా సిలువ శత్రువుల గురించి చెప్పాలనేది దేవుడు భారం పెట్టాడు. ఎందుకంటే చాలామంది సిలువల గురించి చాలా చెప్తారు, దేవుడు చేసిన కార్యాల గురించి చాలా చెప్తారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుడు ఎంత క్షమించే దేవుడో, దేవుడు ఎంత ప్రేమమయుడో, దేవుని తలంపులు ఎంత గొప్పవి, ఇవన్నీ బాగా చెప్తాం. కానీ మనము దేవుడికి శత్రువులుగా ఉన్నామా, మిత్రులుగా ఉన్నామా అనేది ఒకసారి పరీక్షించుకోవాలండి. ఎందుకంటే సిలువని జ్ఞాపకం చేసుకునేటప్పుడు క్రీస్తు చేసిన కార్యం మాత్రం కాదు, ఈరోజు మనం ఎక్కడ నిలిచి ఉన్నామనేది చాలా ముఖ్యంగా పరీక్షించుకోవాలండి. ఈరోజు యేసు ప్రభు చనిపోయాడని ఏడుస్తున్నా కాదు, అది కాదు శక్తి. ఆయన మరణ పునరుద్ధానములో ఉన్న శక్తి నీలో కలగాలంటే నువ్వు ఆయన స్నేహితుడుగా ఉండాలి, నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలి. దేవుడు వాటిలో చూస్తే, ఇఫ్ యూ లవ్ మీ, నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞను గైకొనుకో అని యేసు ప్రభు చెప్తాడు. ఇఫ్ యూ లవ్ మీ, కీప్ మై కమాండ్మెంట్స్. అదే రీతిగా మనము దేవుని శత్రువు కాకుండా దేవుని మిత్రువుగా ఉండాలంటే యోహాను సువార్త 15:13-15 వరకు చదువుదామండి. John 15:13-15 చదువుదామా? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. తన స్నేహితులకి తన ప్రాణం పెట్టేవాడు కంటే ఇంకా అధికంగా ఉన్నవాడు ఎవడు లేడంట. ద వన్ హూ గివ్స్ హిస్ లైఫ్. ఇంకా చదవండి దయచేసి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక, దాసునికి యజమాని పని తెలీదంట. ఇక మిమ్మల్ని దాసులని పిలవక. ఎందుకు దాసుని పిలవను? మీకు తెలుసు, మీకు అన్ని తెలుసు కాబట్టి మిమ్మల్ని దాసులని పిలవను. గో హెడ్. స్నేహితులని పిలుచుచున్నాను, స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని, నేను నా తండ్రి ద్వారంగా ఎరిగిన సంగతులను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడండి. ఆయన స్నేహితులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ మన చేతులకు ఇవ్వబడినప్పుడు దేవుడు మనకి జరగబోయే విషయంలో తెలియజేస్తున్నాడు. ఆయన రక్షణ కార్యాన్ని తెలియజేస్తున్నాడు, విమోచన కార్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు మనకు అనుగ్రహించబడిన అమూల్యమైన రక్తముల గురించి విలువని, ఆ గ్రహింపుని తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆయన ఆత్మ తోడు, ఆయన ఆత్మ ద్వారంగా సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం ధ్యానించేటప్పుడు ఒకసారి చూడాలి, ఎవరు సిలువ శత్రువులు. ఎందుకంటే చాలామందికి అసలు నేను శత్రువునా నాకు తెలియదే. మిత్రుడు ఎవరంట? ఆయన వాక్యము, ఆయన ఆజ్ఞలు గైకొని దాని ప్రకారం జీవించేవాడు, దేవుడి తెలియజేసే దాని ప్రకారం బ్రతికేవాడు. మిత్రుడు అంటే దేవుని వాక్కు తగినట్టుగా బ్రతికేవాడు. శత్రువు ఎవరో తెలుసుకుందాం. బికాస్ ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ ఫాలోస్ కమాండ్మెంట్స్. ఎనిమీ ఎవరో తెలుసుకుందాం. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18 చదువుదామండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకి శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను, ఎంతో బాధతో, ఎంతో వేదనతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము. వారి అంతం ఎలా ఉంటుందంట? వారి లైఫ్ డెస్టినీ ఏంటంట? వారి డెస్టైన్ స్పాట్ ఏంటంట? నాశనము. వారి జీవితాల నాశనమే. ఎందుకు వారి జీవితంలో నాశనంలో అవుతున్నాయి? ఎందుకు వారి శత్రువుల నాశనం అవుతున్నారు? దేవుడు నాశనం చేయాలని ఆశపడుతున్నాడా? లేదు. దేవుడు ప్రేమించే దేవుడు నాశనం చేస్తానికి ఆశపడతలేదు, ఆశీర్వదిస్తానికి ఆశపడుతున్నాడు. ఫలించాలని, ఆయన సాక్షులుగా ఆయనకి ఇష్టం ఉండాలని ఆశపడుతున్నాడు. బట్ నాశనం ఎందుకు వస్తుంది? వారు కడుపే వారి దేవుడు. వారి దేవుడు మొదటిగా ఏంటంట? వారి కడుపే వారి కడుపే వారి దేవుడు. మీరు చెప్పండి, ఎవరో శత్రువుల్లో ఎవరో? క్రీస్తు శత్రువులు ఎవరంట? క్రీస్తుని దూషించి, కొట్టి, తిట్టి, అవమానపరిచేవారు అనుకుంటాము. అయ్యో కాదు. క్రీస్తు శత్రువులు క్రీస్తుని ఎరగని వారు కాదు. క్రీస్తు శత్రువులు క్రీస్తు రక్తములో నిబంధన చేయబడని వారు కాదు. క్రీస్తు శత్రువులు క్రైస్తవులను పిలవబడని వారు కాదు. క్రైస్తవులను పిలవబడేవారే, నిబంధనలో ఉన్నవారే, నేను దేవుని సొత్తు నేను చెప్తున్న వారే, నేను వాగ్దానం చేయబడినని చెప్తున్న వారే, నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నానని చెప్తున్న వారే ఈ రీతిగా బ్రతుకుతాం. ఏ రీతిగా బ్రతుకుతాం? వారి కడుపే
వారి దేవుడు. కడుపు అన్న మాట చూసినప్పుడు దేని గురించి మాట్లాడబడుతుంది? ఏంటి ఆ కడుపు? చాలామంది అనుకుంటారు తిండిపోతుతనము. దట్ ఇస్ నాట్ ద థింగ్. తిండిపోతుతనం, గొటనీ ఇస్ అ సిన్. తిండిపోతుతనం పాపం అన్నప్పుడు తింటా తప్పు కాదు. తిను 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 తిను. ఏంటది? హృదయంలో ఆశ, హృదయంలో వాంఛ, హృదయంలో కోరిక. వారి కడుపే వారి దేవుడు అన్నదప్పుడు ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హార్ట్. ఇంగ్లీష్లో చూస్తే అవుట్ ఆఫ్ దేర్ బెల్లీ షెల్ ఫ్లో స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి యేసుప్రభు అంటాడు, నా నీరు త్రాగు వారు ఇంకెన్నటికి తప్పిపోకుంటారు. అవుట్ ఆఫ్ దేర్ బెల్లీ, వారి కడుపులో నుండి జీవజల ఓటలు. తెలుగులో చూసినప్పుడు వారి హృదయంలో నుండి జీవజల ఓటలు. అంటే ఏం తెలియజేయబడుతుంది అక్కడ? హృదయము, కడుపు, విచ్ మీన్స్ దేర్ డిజైర్స్, వారి ఆశలు వచ్చే స్థలము. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తి తన ఆశలు, తన వాంఛ, తన కోరిక అంతా దేవుని కొరకు ఉంటుంది. దేవుని ద్వారంగా, దేవుని ఆత్మ ద్వారంగా నడిపించబడని వ్యక్తి తన ఆశలు, తన వాంఛలు, తన కోరికలు అంతా స్వార్థానికి ఉంటాయి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ ఆశలు ఏంటి? మీ వాంఛలు ఏంటి? మీ కోరికలు ఏంటి? వాట్ ఆర్ యువర్ డీప్ డౌన్ డిజైర్స్? ఏంటి మీ వాంఛలు ఏంటి? ఎందుకంటే పాపం చేసేవాడికి ఎక్కడ ప్రారంభమవుతుంది? హృదయంలో. తన హృదయంలో ఆశ, తన హృదయంలో వాంఛ. అది ఎటువంటి రకమైన పాపమోహనే అన్ని ఆశల్లో ప్రారంభమవుతున్నాయి. యు సీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్మాల్ ఆర్ బిగ్, ఎవ్రీథింగ్ ఇస్ అ డిజైర్. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, మన ఆశలేంటి, మన వాంఛలేంటి. ఈరోజు ఎందరో సిలువ శత్రువులు అంట. సిలువ శత్రులు స్వార్థపరులుగా ఉంటారు. సిలువ శత్రులు వారి వాంఛ, వారి ఇన్నర్ పర్సన్ ఇస్ ఆల్ అబౌట్ నాకు ఎలాగుంది, నాకేమవుతుంది, నాకేమనిపిస్తుంది, నాకేమొస్తుంది, నేనేంటి. ఇదే. ఇట్ ఈస్ ఆల్ ఫర్ సెల్ఫ్. ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తారంట. దేని కొరకు? దేవా నాకేమి ఇస్తావు, దేవా నాకేం చేస్తావు, నా కొరకు ఏది జరిగిస్తావు. ఇట్ ఈస్ ఆల్ సెల్ఫ్. ఒక్కసారి ఈ వాక్యం వినేటప్పుడు మనం పరీక్షించుకోదాం. ప్రార్థనలో మనం అడిగేది ఏంటి? ప్రార్థనలో మనం దేవునికి వందనాలు చెప్తున్నామా? ప్రార్థనలో దేవునికి స్తోత్రం చెప్తున్నామా? ప్రార్థనలో మనం దేవుని ఆరాధిస్తున్నామా? ప్రార్థనలో దేవుని మహిమపరిచి తండ్రి నీ చిత్తం ఏంటని అడుగుతున్నామా? లేకపోతే దేవా నాకు ఇది చెయ్యి, దేవా నాకు ఇది, దేవా నాకు ఇది జరిగించు, దేవా నాకు ఇది, దేవా నాకు అదే అనే ప్రార్థనలే ఉన్నాయా? ఎందుకంటే ఈరోజు ఎందరో వారు కడిపే వారి దేవుడు. దేవుని ఎందుకు నమ్ముకున్నావు? తను స్వస్థపరుస్తాడని. యెహోవా రాఫా స్వస్థపరుస్తాడు. కానీ స్వస్థపరుస్తాం కొరకే దేవుని నమ్ముకుంటావా? సంథింగ్ ఇస్ రాంగ్. ఎందుకంటే నువ్వు స్వస్థత పొందిన తర్వాత త్వరలోనే దేవుని విడిచిపెట్టేస్తావు. ఎందుకంటే నీకు కావాల్సిన నువ్వు పొందుకున్న తర్వాత ఏం చేస్తావు? నా పని అయిపోయింది. దేవుడు ఏదో ఒక పూట కొరకు నువ్వు ఆయన దగ్గరికి వచ్చి పోవాలని కోరతలేదు, కానీ నువ్వు ఆయనతో సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వినే మనమే దేవుడు ఏంటి, దేవుడి హృదయం ఏంటి అనేది గ్రహించుకోవాలండి. ఈరోజు చాలామంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అల్టిమేట్ ఫోకస్, మీ, మైండ్, ఫర్ మీ. మనకి సెల్ఫ్ వాల్యూ ఉండద్దని చెప్పట్లే, సెల్ఫ్ వాల్యూ ఉండద్దని చెప్తలే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండద్దని చెప్పట్లే, సెల్ఫ్లో డిసిప్లిన్ ప్రిన్సిపల్స్ ఉండద్దని చెప్పట్లే. నా పద్ధతి ఇది, నాకు గౌరవం ఉంది అన్ని ఉండద్దని చెప్పట్లే. ప్రతి క్రైస్తవుడికి గౌరవం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు షుడ్ లివ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిగ్నిటీ. నాకు అవమానం కలగకూడదు అన్న రోషం ఉండాలి. నాకు అవమానమే కాదు. ఎందుకు అవమానం? దేనిని బట్టి అవమానం? క్రీస్తు నిమిత్తమయ్యా, వండర్ఫుల్. బికాజ్ నిజంగా అది అవమానమైన కూడా ఆశీర్వాదమే. క్రీస్తు నిమిత్తమై శ్రమ భాగ్యమే. కానీ క్రీస్తు నిమిత్తం కాకుండా నువ్వు చేసిన పనికిమాలిన పనుల కొరకు నీకు అవమానం వస్తామో సరికాదు. ఈరోజు చాలామంది వారి జీవితంలో విసిగిపోయారండి. సెల్ఫ్ వాల్యూ లేదు. 10 మంది 10 మాటలన్నా కూడా ఏమాత్రం రోషం ఉండదు, బాగుపడాలన్న ఇది ఉండదు. నేను ఇంతే, వేస్ట్. అలాంటి వారి జీవితంలో దేవుడు ఏది చేయాలన్నా కూడా వారు పొందుకోలేరు, వారు అనుభవించలేరు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఫర్ దెమ్ సెల్వ్స్. ఎందుకంటే అపవాది అలాంటి వారిని ఏం చేస్తున్నాడంటే బంధించి పెట్టినట్టు, నీ బ్రతుకు ఇంతే, నీ వింతే, నీ జీవితంలో ఏది జరగదు, ఏది చేయలేవు. కానీ ఈరోజు ఈ వాక్యం వింటే వారు జ్ఞాపకం చేసుకోండి.
మన దేవుని కొరకు మనము సర్వము చేయాలి. మన ఇన్నర్ మ్యాన్స్ ఆశ ఏముండాలంటే, మన హృదయంలో ఆశ ఉండాలంటే, నేను ఏది చేసినా దేవుని మహిమార్థమై, నేను ఏది జరిగించినా దేవుని మహిమార్థమై. సో ఇంతకు నేను అన్నట్టు, దేవా నాకు జ్ఞానం దయచేయి అని అడగద్దని చెప్పట్లే. దేవా నాకు ఇల్లు దయచేయి అని అడగద్దని చెప్పట్లే. దేవా నాకు ఎగ్జామ్లో పాస్ చేయి, నన్ను ఘనంగా మంచి మార్కులు ఇవ్వి అడగద్దని చెప్పట్లే. ఎందుకు అడుగుతున్నావో ముఖ్యం. ఎందుకంటే చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళేది నాకు ఇవ్వని లాభంతో వెళ్తున్నారు, కానీ ఆయన మహిమ కొరకు అని ప్రార్థన చేయడం కనబడట్లే. దేవా నువ్వు నన్ను పాస్ చేస్తే నా జీవితం బట్టి నీకు మహిమ తెస్తానయ్యా, నువ్వు జరిగించావు, నువ్వు నా తోడున్నావు, నువ్వు నన్ను ఆశీర్వదించావు, నీ గురించి తెలియజేస్తాను ప్రభా, నాకు ఈ విషయంలో హెచ్చింపు చేయ, నీ మహిమ కొరకు నిలబడతానయ్యా, నేను నిన్ను వెంబడించే వ్యక్తి నేను తెలియజేస్తానయ్యా, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా. చెప్పగలుగుతున్నారా? నాది నాకు ఇచ్చే, నా దారిలో నేను పోతా. ఈ సిలువ శత్రువుల్లో మొదటి రకం ఏంటంట, వారి కడిపే వారి దేవుడు అంట. రెండోది ఏంటంటే అవమానపడవలసిన విషయంలో అతిశయిస్తున్నారంట, సిగ్గుపడవలసిన విషయంలో అతిశయిస్తున్నారంట. చేసే పనికిమాలిన పనులకి నేను ఎంత గొప్ప పని చేశానో అని చెప్పుకుంటున్నారంట. ఒకప్పుడు లోకంలో ఎవడనో ఒక అఫేర్ పెట్టుకున్నాడు అనుకో, ఒక స్త్రీతో అఫేర్ పెట్టుకున్నాడు, ఒక పురుషుడితో అఫేర్ పెట్టుకున్నాడు అనుకో, 10 మందికి బయట చెప్పరు, రహస్యంగా పోతుంది. ఈరోజు లోకం ఎట్లా తయారైంది తెలుసా? ఓపెన్ రిలేషన్షిప్. 10 మందికి నేను చూపించుకుంటా, నేను ఇదని చూపించుకుంటా, నా బ్రతుకు ఇదని. సో వాట్, నేను ఇట్లా ఉంటా, నేను ఇట్లా ఉంటా. లోకమంతా ఇదే మాట్లాడుతుంది. మరలా ఏమంటారు తెలుసా డైలాగు? డోంట్ జడ్జ్ మీ. ఏంటి? డోంట్ జడ్జ్ మీ, డోంట్ జడ్జ్ మీ. వి ఆర్ నాట్ టు జడ్జ్ ఎనీబడి, దట్స్ ట్రూ. బట్ దెన్ అనుకుని చూడండి, వాడు చెయ్యి మీద నుప్పేసుకుని కాల్చుకుంటున్నాడు, కెరోసిన్ వేసి కాల్చుకుంటున్నాడు, వాడు అంటున్నాడు డోంట్ జడ్జ్ మీ అని. నిజంగా నువ్వు మానవత్వం ఉన్న వ్యక్తి అయితే ఏం చేస్తావు? చూస్తూ ఉంటావా? సర్లే నీ నిర్ణయం నీదే, అనుభవించలే అంటావా? లేకపోతే వాడు చేయి అంటించుకుని కాలుతా ఉంటే కయ్యో భయో నడుతూ డోంట్ జడ్జ్ మీ అంటున్నాడు. ఎందుకంటే జీవితంలో తప్పు చేసిన వాడు ఏడుతున్నాడు, జీవితంలో ఆ ఫలాన్ని అనుభవిస్తూ నాశనాన్ని తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు అంటావు నాకు ఎందుకు వచ్చిందండి, నేను డోంట్ జడ్జ్ మీ, నేను పోతున్నానులే అంటావా? ఏమాత్రం మానవత్వం, క్రీస్తు ప్రేమ పక్కన పెట్టు, మానవత్వం కలిగిన వాడు ఏం చేస్తున్నావు? వెళ్ళి సహాయం చేస్తున్నావు. ఈరోజు చాలామంది పాపపు కార్యాలు చేసుకుంటూ, అవమానకరమైన కార్యాలు చేసుకుంటూ డోంట్ జడ్జ్ మీ. ఈరోజు ఎందరో క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగిన వారు, వాక్యాన్ని ఎరిగిన వారు, ఇది తప్పు అని తెలిసిన వారు, దేవుని నామాన్ని ధరించిన వారు అవమాన కార్యాలు అతిశయిస్తూ చేస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మనం ఎవరి గురించి మాట్లాడే కన్నా మన గురించి చూద్దాం. ఏంటది మన జీవితంలో సిగ్గుపడవలసిన విషయంలో అతిశయిస్తాం? ఏంటది అవమానపడవలసిన విషయంలో పర్వాలేదు అందరూ చేస్తున్నాను నేను చేస్తానులే, అందరూ ఇలాగ ఉన్నాను నేను ఇలాగ ఉంటానులే? ఏంటది మనం చెప్పుకునేది? దేవుని వాటిని గమనిస్తానండి. సిలువ శత్రువులు రెండో రకం ఏంటంట, వారు సిగ్గుపడవలసిన విషయంలో వారు అతిశయిస్తాము, దే ప్రౌడ్లీ సెలబ్రేట్. మూడో రకం మూడో కేటగిరీ ఏంటంటే వారు దాంట్లో వారు ఎప్పుడు చూసినా లోక సంబంధమైన వాటిపైనే వారు మనసు పెడతారంట. లోక సంబంధమైన వాటిపైనే వారు మనసును పెడతారు. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ఎవరు సిరిని దేవుణ్ణి ఇద్దరిని సేవించలేరంట. నోబడీ కెన్ బీ స్లేవ్ ఫర్ 2 masters. హూస్ యువర్ మాస్టర్? ఎవరు నీ దేవుడు? ఎవరు నీ యజమాని? ఎవరు? లోకమా, దేవుడా? ఇంకో మాట చెప్పాలంటే అపవాది సైతానా, దేవుడా? ఈ మాట గత కొన్ని వారాలకు దేవుడు నా హృదయంలో పెట్టి ఇట్ ఈస్ రెజనేటింగ్. మనుషులు చేసే నిర్ణయాలు. 2 Wednesdays ముందు ఆ వాక్యం చెప్తూ వచ్చాను. ఆ వాక్యంలో నాకు ఎంతో ఇంపాక్ట్ అయ్యేది, ఇట్స్ ద పవర్ ఆఫ్ డెసిషన్. మనుషుడు చేసే నిర్ణయాలు. ఈరోజు మనం అందరూ అనుభవించేది మన జీవితంలో మనం చేసిన నిర్ణయాలు. అఫ్కోర్స్ మీ తల్లిదండ్రులు చేసిన నిర్ణయాలు మీ మీదకి వచ్చి ఉంటుందేమో కాన్సిక్వెన్సెస్, బట్ యూ స్టిల్ హ్యావ్ ఎ చాయిస్ టు మేక్ ఎ డెసిషన్. వారు చేసిన నిర్ణయాలు నిన్ను ఓవర్ రైట్ చేస్తానికి నీ బ్రతుకులో నీకు అవకాశం ఉంది.
అనుకుంటున్నాడు. ఒక తండ్రి చేసిన పనికి వాళ్ళ పనికి ఓ 3 బిడ్డలు 4 బిడ్డలు 10 మంది బిడ్డలు అనుభవిస్తున్నారంటే అందులో ప్రతి ఒక్కరికి చాయిస్. నువ్వు ఆ శాపంలో ఉంటావా, లేకపోతే నువ్వు ఆశీర్వాదంలోకి వస్తావా, వాగ్దానంలోకి వస్తావా? దేవుడు వాటిలో చూస్తాము. దేవుడు అంటాడు పితరుల దోషంలో 3-4 తరముల మీదకి తీసుకొస్తాను. తండ్రుల దోషములు 3-4 తరాలు అన్నప్పుడు అదే సమయంలో తర్వాత తెలియజేస్తాడు దేవుడు. అందులో ఎవరైనా సరే కుమారుడు కానీ నా తండ్రి దోషంతో నేను పొందను, నా తండ్రి దోషంతో నేను అంగీకరించను, ఐ రిజెక్ట్, నేను కొట్టివేస్తున్నాను, నేను సరిగా బ్రతుకుతానని చెప్తే దేవుడు అంటున్నాడు ఆ దోషం నీ మీద రాను. ఎందుకంటే నువ్వు మారుతున్నావు, నువ్వు గ్రహించుకుంటున్నావు, నువ్వు తిరుగుతున్నావు, నువ్వు తిరిగి వస్తున్నావు కాబట్టి ఐ విల్ టేక్ ఇట్ అవే. నీ మీదకి ఆ దోషం రాకుండా చేస్తా. అంటే దేవుడు వాక్యలో చూస్తే దేవుడు ప్రతి ఒక్కరికి నిర్ణయించే అవకాశంని, నిర్ణయించే కృపని, నిర్ణయించే శక్తిని ఇచ్చాడు. అవకాశం లేకుండా నిర్ణయం చేస్తానికి లేదు. నువ్వు ఇదే అన్నదప్పుడు అక్కడ నిర్ణయించే శక్తి లేదు. ఇదే అంటే ఇదే, అంతే. ఇదే తీసుకోవాలంటే ఇదే తీసుకుంటావు, అంతే. కానీ పాయింట్ దేవుడు చెప్పేది అంటే జీవం మరణం, ఆశీర్వాదము శాపము మీ ముందు పెట్టా. దేవుడు నీకు జీవమే, నీకు ఆశీర్వాదమే అని చెప్పడు. దేవుడు నీకు శాపమే, నీకు మరణమే అని చెప్పడు. నీ ముందు ఉంది జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం మీ ముందు పెట్టా. యూ డిసైడ్ అంటున్నాడు. నీవు నిర్ణయించుకో. కానీ జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు పెట్టాను. దానికి సాక్షులు ఎవరు తెలుసా? భూమి ఆకాశం. భూమి ఆకాశం సాక్షులు, టెస్టిమనీ. నేను మీ ముందు పెట్టా. దేవుడు అంటున్నాడు నా సాక్షులు ఈ భూమి ఆకాశమే. నేను నిర్ణయించిన ఆశీర్వాదం. నువ్వు ఇలా బ్రతుకు, నీకు ఆశీర్వాదం. నువ్వు ఇలా బ్రతకొద్దు, నీకు ఈ శాపం. డిసైడెడ్. నీకేది కావాలో కోరుకో. ఈ శాపపు కార్యాలు చేస్తూ ఆశీర్వాదం నీకు రాదు. ఆశీర్వాదం పనులు చేసేటప్పుడు శాపం నీ దగ్గరికి చేరదు. సో దేవుడు అంటాడు చాయిస్ ఇస్ యోర్స్, పవర్ ఆఫ్ చాయిస్ ఇస్ యోర్స్, యూ లివ్. ఇక్కడ చూస్తే క్రీస్తు విరోధులు అన్నప్పుడు క్రీస్తుకి విరోధులుగా ఉండాలని దేవుడు ఏమాత్రం కోరట్లే. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, ఆయన ప్రేమలోకి రావాలని, ఆయన గొప్ప కృపను జీవించాలనేది దేవుడు కోరుతున్నాడు. కానీ అవకాశం మీది. ఈరోజు మీ మనసులో మీరు నిర్ణయించుకోవాలి ఎలాగుంటారు. సిలువ సాక్షుల, సిలువ శత్రువుల. సిలువ శత్రువులు అన్నప్పుడు వారు కడిపే వారి దేవుడు, వారు హృదయంలో అనుకుందే వారి జీవితం, వారి ఇష్టమే వారి బ్రతుకు. రెండో రకం ఏంటి? సిగ్గుపడవలసిన విషయంలో అతిశయిస్తాం. మూడోది ఏంటి? భూ సంబంధమైన వాటిపైనే మనసును పెడతాం. ఈరోజు ప్రేమించే దేవుడు, కృపకనికరైన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అండి. క్రీస్తు శత్రువుగా ఉండాలని మన దేవుడు మనకు కోరట్లే. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకు, సమస్తం నీకు అనుగ్రహించబడుతుంది. శరీరం, లోక సంబంధమైన వాటిపైన నీ మనసు పెట్టద్దు. లోకంలో నీకేం ఉండద్దని చెప్తలే, వాటిపైన మనసు పెట్టద్దు. నీ మనసు ఎక్కడ ఉందో అది ముఖ్యం. నువ్వు ఆయన నీతి, ఆయన రాజ్యం వెతుకుతే సమస్తం అనుగ్రహించబడుతున్నాయి. అది ఏంటో పైన చదువుతాం, మీకు అర్థమవుతుంది. ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా అని మీరు ఆలోచించదు. అన్య జనుల వలె మీరు ఆలోచించకండి. సింపుల్. అంటే నువ్వు లోకం పైన మనసు పెట్టావా, నాశనమే. నువ్వు సిలువ శత్రుడు. వారు కడిపే వారి దేవుడు. ఎప్పుడు చూసినా నా ఇష్టము, నా కోరిక, నా వాంఛ. నో నో నో, గాడ్ యువర్ విల్. నీ చిత్తము, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ఈరోజు క్రీస్తుతో పాటు ఉంటే జీవితాలు విలువ వేరండి. ఐ రిక్వెస్ట్ యూ, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. క్రైస్తవులోనే చెప్పబడుతున్న మీరు, క్రీస్తుని ఎరుగున్నాను అని చెప్తున్న మీరు, క్రీస్తు సాక్షులుగా ఉన్నారా, క్రీస్తుకి శత్రువులుగా ఉన్నారా? యేసు ప్రభు అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకుని అనుదినము తన సిలువెత్తుకుని నన్ను వెంబడించాలి. డినై హిమ్సెల్ఫ్ డైలీ, క్యారీ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ. టుడే ద పాయింట్ ఇస్, ఆర్ యూ ఫాలోయింగ్ క్రైస్ట్? సెల్ఫ్ డినయల్ ఉందా? డైలీ డినయల్, అనుదినం ఉపేక్షించు. ఒకరోజు కాదు. సాల్వేషన్ ఇస్ నాట్ వన్ డేస్ థింగ్, ఇట్ ఇస్ లైఫ్ టైమ్స్ థింగ్. తన రక్షణని అంతమ వరకు కొనసాగించాలంట. భయభక్తులతో, విత్ రెవరెన్స్, విత్ ఫియర్, అంతమ వరకు కొనసాగించాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, రక్షించబడ్డానన్న మీరు శిలువ శత్రులా, క్రీస్తుకి మిత్రులా? సింపుల్. ఈ జవాబుతో మీరు ఇక్కడ నుండి వెళ్తే చాలు. దయచేసి స్థలంలో ఉంచుతామండి. ఈరోజు ప్రేమించే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు.
ఈరోజు ప్రేమించే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు మన కొరకు ప్రధాన యాజకుడిగా యేసు తండ్రి కుడిపార్శ్వన అంతయు ముగించి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాటతో మన కొరకు ఉన్నాడు. ఈరోజు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి పాపం నిమిత్తమై ఆయన క్రయధనంని చెల్లించాడు. ఈరోజు నీకు కావాల్సిన స్వతంత్రత, ఈరోజు నీకు కావాల్సిన విడుదల, ఈరోజు కావాల్సిన సహాయము దేవుడు నీకు సిద్ధపరిచాడండి. ఈరోజు నీవు ఆయన దగ్గర చేరాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మన బలహీనతలు ఎరిగిన దేవుడు, మన చేతకనితనాన్ని ఎరిగిన దేవుడు. మన శాపాన్ని కీడుని అంతా ఆల్రెడీ హీ హాస్ పేడ్ ద ప్రైస్. ఈరోజు నీవు ఆయన స్నేహితుడిగా ఉండడానికి నువ్వు ఆశపడాలంటే ఇస్ జీసస్ యువర్ ఫ్రెండ్. ఇస్ జీసస్ యువర్ ఫ్రెండ్. నిజంగా నీ హృదయం ఆయన ముందు సరిగా ఉందంటే, యేసయ్యా నా స్నేహితుడా నీకు వందనాలయ్యా, యేసయ్యా నా స్నేహితుడా నీకు వందనాలు, యేసయ్యా యేసయ్యా నా స్నేహితుడా నీవైన సర్వమయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడా నీకు వందనాలయ్యా. నిజమైన స్నేహితుడు అంట ప్రాణం పెడతాడంట. ఈరోజు యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడని నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు నీ స్థానంలో మరణించాడని నువ్వు నమ్ముతున్నావా? నీ కొరకు క్రయధనాన్ని చెందించాడని నువ్వు నమ్ముతున్నావా? ఎంత పాపినైనా దేవుడు ఆహ్వానిస్తున్నాడండి. ద్రోహులు కూడా ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఇప్పటికే ద్రోహం చేశానని అనుకుంటే ఈ సమయంలో దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడని దేవుడు నీకు తెలియజేస్తున్నాడండి. గాడ్ ఈస్ లెటింగ్ యూ నో దట్ హీ స్టిల్ లవ్స్ యూ. ఈరోజు ఇంకా నువ్వు నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇంకా నీ పట్ల ఆయన తలంపులు ఇంకా గొప్పవని తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇంకా నువ్వు నీ జీవితంలో కార్యము చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇదిగో ఇప్పుడు నేను నూతన కార్యము చేయగలను అని దేవుడు చెప్తున్నాడు అండి. ఈరోజు నిజంగా మన హృదయం ఎట్టు ఉంది? క్రీస్తు శిరస్సు భర్త, సంఘం భార్య. ఈరోజు దేవుడు కోరేదంట మనం ఆయనకి సమర్పించుకోవాలని. అంతయు మన కొరకు చేసే దేవుడు. ఈరోజు దేవుడు మనందరూ కోరేదంతా మనం ఆయన దగ్గర సమర్పించుకోవాలని. ఏది నీ సమర్పణ, ఏది నీ విధేయత, ఏది నీలో లోబడే మనస్సు, ఏది ఆయన చిత్తాన్ని వెతికే జీవితము. ఈరోజు ప్రభా నీ ప్రేమ కొరకు వందనాలయ్యా చెప్పగలిగిన ధైర్యం ఉందా? అర్హత లేని నాకు, యోగ్యత లేని నాకు, ఏ మాత్రము భాగ్యము లేని నాకు ఎంత గొప్ప ప్రేమనిచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. నన్ను స్నేహితుడు అని పిలుస్తున్నావయ్యా, నీకు వందనాలయ్యా. దేవుని వాక్యలో చూస్తామండి, నేను ఏంటి ఈ గాయాలని ఆయన అడిగినప్పుడు, నేను నా స్నేహితులు ఇంట్లో ఉన్నదప్పుడు నాకు కలిగి చేసిన గాయాలంట. ఎక్కడ స్నేహితుడు ఇంట్లో ఉన్నదప్పుడు కలిగి చేసిన గాయాలు. ఈరోజు ఎలా ఉందండి? ఆ రీతిగా మనం ఉన్నామా? మనం బట్టి యేసుకి గాయాలా? మనల్ని బట్టి యేసుకి అవమానమా? మనల్ని బట్టి యేసుకి నింద? యేసుని నమ్ముతున్నామంటూ ఆయనను అవమానపరిచే వారికి ఉన్నామా? వారు కడిపే వారి దేవుడు. ఏంటి నీ కడుపులో నుండి వచ్చేది ఏంటి? యేసు ప్రభు చెప్పాడు కదా, అవుట్ ఆఫ్ దేర్ బెల్లీ షల్ ఫ్లో ద స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్. జీవ జల ఓటలు వారి కడుపులో నుండి, వారి హృదయం నుండి ప్రవహిస్తాయంట. ఈరోజు నీ హృదయం నుండి ప్రవహించేది ఏంటి? నిజంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, లేకపోతే స్వార్థం ఉందా? ఇంకా నేను, నాకు, నాది. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ కేర్, వాట్ యూ థింక్. నిజంగా దేవుని నమ్మిన వారు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే, నేను కాదయ్యా నీవేనయ్యా, నేను కాదు ప్రభా నీవే ప్రభా. ఇఫ్ యూ కెన్ మేక్ ఏ కమిట్మెంట్, దేవా నేను ఉన్న పాటను నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను అంగీకరించు, నా జీవితంలో కార్యం చేయి. నువ్వు ఉన్న పాటను సమర్పించుకుంటే దేవుడు నిశ్చయం కార్యం చేస్తాడండి. ఇక్కడ ఎవరెవరైతే అయ్యా నేను చేసింది తప్పు, అయ్యో నేను చేసింది ద్రోహము, ప్రభా నా జీవితంలో నేను చేసిన కార్యాలు, తలంపులు వ్యర్థమైనవి, నేను చేసింది పాపమని ఎవరెవరైతే గ్రహించుకుంటూ నీ సహాయాన్ని వేడుకుంటూ ప్రభా క్షమాపణ అడుగుతున్నారో వారిని చూడు ప్రభా. ఎటువంటి పాపినన్నా, ఎంత పాపినన్నా క్షమించే దేవుడు, ఎటువంటి పాపంనన్నా కడిగి పరిశుద్ధపరిచే దేవుడు, ఎంత మాత్రమో ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఈ రోజు కూడా నీ హస్తములు మా కొరకు చాచి ఉంచానని తెలియజేస్తున్నా ప్రభా. చూడయ్యా, ఇక్కడ ఎవరెవరైతే నీ వైపు వారి చేతులు చాచి ప్రభా నన్ను అంగీకరించని అడుగుతున్నారు, ఎవరెవరైతే నన్ను అంగీకరించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా,
నన్ను సరిచేయ ప్రభా, నన్ను బాగు చేయ ప్రభా, నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. ఎవరెవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారిని ఇప్పుడే ఒక్కసారి నీ ఆత్మతో బలపరచు ప్రభా, ఒక్కసారి లేవనెత్తు ప్రభా. నీ కార్యములు అందరి జీవితంలో జరిగించేయ. ప్రేమించే ప్రభా, కృప చూపించే దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సిన నెమ్మది దయచే, స్వతంత్రత దయచే, ఆనందము దయచే, స్వేచ్ఛ దయచే దేవా. ఇక్కడ ఉన్న వారిని బలపరచు ప్రభా. ఎవరెవరైతే నన్ను బలపరచని దేవుని వైపు అడుగుతున్నారో మీ చేతులు పైకెత్తుతారా అండి? ఎవరెవరైతే నన్ను బలపరచు ప్రభా అంటున్నారో మీ చేతులు దేవుని వైపు ఎత్తండి, దేవుని వైపు ఎత్తండి, దేవుని వైపు ఎత్తండి. God wants to strengthen you. God wants to pull you up. God wants to make you strong. God wants to make you victorious. ఇదిగో ప్రభా, నువ్వు ప్రేరేపిస్తున్న రీతిని ఈ సమయంలో ఎవరెవరైతే సమర్పించుకుంటే నీ వైపు చేతులు ఎత్తారో వారిపైన ఒక ప్రత్యేకమైన ఒక నూతన అభిషేకం నజరేయుడైన యేసు నామములో దిగి వచ్చునుగా అని ప్రకటిస్తున్నాను దేవా. ప్రతి భయము, ప్రతి ఆందోళన, ప్రతి పిరికితనము, ప్రతి చేతకనితనము, ప్రతి చీకటి కార్యము నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా అని ప్రకటిస్తున్నాను దేవా. నీ కార్యములు ఘనంగా నీ ఆత్మ ద్వారంగా నీ బిడ్డల జీవితంలో జరిగించమని పెడుకుంటానయ్యా. పునరుద్ధానపు శక్తి ఉన్న పరిశుద్ధాత్మ దేవా, ప్రతి హృదయాన్ని పురుగొల్పు, ప్రతి హృదయాన్ని బలపరచు, ప్రతి హృదయంలో నిరీక్షణ దయచే, ప్రతి హృదయంలో శక్తిని దయచే, ధైర్యము దయచే. భయము, భయపరచు ఆత్మల చీకటి ప్రభావం ఏది ఏ హృదయాన్ని ఎక్కడ ఏ అపరాధ భావములతో నింపి, పాపపు బంధకాలతో నింపి ఏ జీవితాన్ని దాడి చేస్తున్నా కూడా నా స్వరం ఎక్కడెక్కడ వినిపించబడుతూ ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో అటువంటి వారికి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. మనసులో విడుదల, జీవితంలో విడుదల, శరీరంలో విడుదల యేసు నామములో కలుగునుగాక దేవా. ఇదిగోనయ్యా, నీ బలమైన నీ ఆత్మ కార్యాలు జరిగించు. కృప కనికరం కలిగిన దేవా, లేవనెత్తయ్యా, 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 ప్రతి ఒక్కరిని లేవనెత్తయ్యా. అపవాది చేసిన కార్యాలను బట్టి, గతంలో జరిగిన కీడును బట్టి, జీవితంలో చేసిన తప్పుడు నిర్ణయాలను బట్టి కలిగిన గాయములు, మానసిక గాయములు, శారీరక గాయములు, మానసిక అనారోగ్యములు, శారీరక అనారోగ్యములు సమస్తము ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో యేసు పొందిన గాయముల ద్వారాగా స్వస్థపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి జీవితంలో కావాల్సిన ధైర్యం దయచే, నెమ్మది దయచే, శాంతి దయచే, ప్రోత్సాహం దయచే. ప్రతి విషయంలో మేలు జరిగించు. కృప చూపేయ్యా, కృప చూపేయ్యా దేవా. నీ ఆత్మ కార్యాలు మా మధ్య కొనసాగాలని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.